వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. కైకలూరు పిల్లల విక్రయం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పిల్లల విక్రయం విషయాల్లో కూడా పూర్తి స్థాయిలో కీలక సూత్రధారి జనసేన నేత ఏఎన్ బాబు తల్లి అబ్బిశెట్టి వీరమ్మగా గుర్తించారు. అయితే అబ్బిశెట్టి వీరమ్మతో సహా 6గురిని అరెస్టు చేశారు పోలీసులు. ఇప్పటి వరకు 5గురు పిల్లలను విక్రయించారు వీరమ్మ గ్యాంగ్. ఈ నెల 14న కేసు నమోదు చేసి దర్యాప్తును కూడా ప్రారంభించిన పరిస్థితి కనబడుతుంది. కొంతవరకు పిల్లల విక్రయానికి సంబంధించి కలకలం రేపినటువంటి పరిస్థితి మనం ముందు నుంచి చూస్తున్నాం. ఈ నేపథ్యంలో జనసేన నేత తల్లి ప్రమేయం ఉండడం మరింత రాజకీయంగా కూడా రంగు పులుముకున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కైకలూరులో పిల్లల విక్రయం కేసులో కూడా తాజాగా కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. అయితే పిల్లల విక్రయాల కేసులో కీలకమైనటువంటి సూత్రధారిగా స్థానిక జనసేన పార్టీకి చెందినటువంటి ఏఎన్ బాబు తల్లి అబ్బిశెట్టి వీరమ్మగా గుర్తించారు పోలీసులు. ఆమెతో పాటుగా మరో 6గురిని కూడా పోలీసులు అరెస్టు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ గ్యాంగ్ మొత్తం ఇప్పటి వరకు 5గురు పిల్లల్ని కూడా విక్రయించినట్లుగా గుర్తించారు పోలీసులు. ఈ నెల 14న కేసు నమోదు చేసి దర్యాప్తును కూడా ప్రారంభించిన పరిస్థితి తెలిసిందే. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, కైకలూరులో పిల్లల యొక్క విక్రయం కేసులో కూడా కీలక పరిణామం చోటు చేసుకుంది. సో జనసేన పార్టీకి చెందినటువంటి ఏఎన్ బాబు తల్లిగా కూడా పోలీసులు గుర్తించారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? కైకలూరు పిల్లల విక్రయం కేసులో అయితే కైకలూరు నియోజకవర్గంలో ఒక పిల్లల ముఠ నేరుగా దాదాపు 6 మంది పిల్లలను కిడ్నాప్ చేసి అమ్మి వేశారంటూ ప్రచారం జరుగుతుంది. దీనిపైన పోలీసులు వేగంగా స్పందించారు. అదైతే 6 మంది పిల్లల తల్లిదండ్రులు కూడా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. అయితే ఈ ముఠా విజయవాడకు సంబంధించిన ఒక కీలక నేతతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా జనసేన నేత కైకలూరుకు సంబంధించిన జనసేన నేత ఏఎన్ బాబు తల్లి అబ్బిశెట్టి వీరమ్మ ప్రధానంగా నిందితురాలుగా తేల్చారు. అంతేకాకుండా వీరమ్మతో పాటు దాదాపు 6 మందిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఇప్పటి వరకు 5గురు పిల్లలను విక్రయించింది వీరమ్మ గ్యాంగు. అయితే ఈ నెల 14న పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసులో ప్రధానంగా జనసేన నేత ఏఎన్ బాబు మీద కూడా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అయితే ఏఎన్ బాబుతో పాటు ఏఎన్ బాబు అయితే ఈ కేసులో లేరు. ఏఎన్ బాబు తల్లి నేరుగా ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా వేరే ముఠాతో కూడా ఇక్కడ ప్రధానంగా నియోజకవర్గంలో పసిపిల్లల విక్రయం పైన తీవ్ర చర్చాంశనమైంది. కైకలూరు నియోజకవర్గంలో ముదినేపల్లి, ఏలూరు, విజయవాడ సంబంధించిన 6గురిని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వారిని రిమాండ్ కూడా తరలించడం జరిగింది. అయితే ఈ నెల 14న కేసు నమోదైంది. కొంతమంది సంతానం లేని కొందరు దంపతులకు ఈ అబ్బిశెట్టి వీరమ్మను సంప్రదించడం, అబ్బిశెట్టి వీరమ్మ 3 పిల్లల్ని వారి బంధువుల అంగీకారంతోనే తీసుకున్నాము, బంధువుల అంగీకారంతోనే దత్తతకి ఇచ్చామని చెప్తున్నప్పటికీ కూడా ఇటు విజయవాడకు సంబంధించిన ఫరీనా, ఏలూరుకు సంబంధించిన ఒక నర్సు వారిద్దరూ కీలక పాత్ర పోషించారు ఈ వ్యవహారంలో. ఒక్కొక్క పిల్లవాడికి దాదాపు 3 లక్షలు, మరో బిడ్డకు 80,000 రూపాయలు కూడా సదరు దంపతుల వద్ద డబ్బులు వసూలు చేశారు. అయితే ఈ దంపతులు ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నట్టు ఈ మొత్తం వ్యవహారం బయటికి వచ్చింది. అయితే ఈ పిల్లల తల్లిదండ్రులు ఎవరు అనే విషయాన్ని ఇప్పటి వరకు గుర్తించలేదు. అయితే కొంతమంది పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. అయితే ఆ కంప్లైంట్ ఆధారంగా విచారణ జరుగుతుందంటూ ఇప్పటికే పోలీసులు తెలియడం జరిగింది. ప్రధానంగా విజయవాడకు సంబంధించిన ఈ పిల్లల విక్రయ ముఠాలో అబ్బిశెట్టి వీరమ్మ నేరుగా ఏదైతే విజయవాడకు సంబంధించిన ఫరీనాతో సంబంధాలు నిలుపుతున్నారనే అనుమానంతో ఈ కేసు దర్యాప్తు చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ కేసులకు కీలక సూత్రధారైన ఫరీనా పైన ఇప్పటికే 5 కేసులు ఉన్నాయి. ప్రస్తుతం మహేంద్రవరం జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే పూర్తిగా ఈ వ్యవహారంలో ఈ కైకలూరుకు సంబంధించిన పిల్లల వ్యవహారంలో ఇటు జనసేన నేత తల్లి అబ్బిశెట్టి వీరమ్మ, ఇటు ఫరీనా వీరిద్దరూ కీలక పాత్ర పోషించారంటూ పోలీసులు విచారణలో ఐడెంటిఫై చేశారు. అయితే నిందితులుగా ఉన్న వారిని ఒకసారి మనం గమనిస్తే ముదినేపల్లి, ఏలూరు, భీమవరం ప్రాంతాలకు సంబంధించిన వీరమ్మ, చిన్ని, రెడ్డమ్మ, గోపి, మాదిరి ఇలా 6 మందిని అరెస్ట్ చేశారు. అయితే వీరిని ఈ కేసు దర్యాప్తు చేస్తున్నాము. ఈ కేసు ఎక్కడి నుంచి కొంతవరకు అంటే రాజకీయ పరంగా కూడా విమర్శలు ఎదుర్కొన్న పరిస్థితులు కూడా మనం చూసాం. అయితే తాజాగా తల్లి అరెస్ట్ అయినటువంటి పరిస్థితి. సో బాబు మీద కూడా ముందు నుంచి ఆరోపణలు వచ్చినాయి. ఇప్పటికైనా బాబు ఏమైనా స్పందించారో, దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారా? ఇక్కడ ప్రధానంగా ఏలూరు పిల్లల విక్రయం కేసులో ప్రధానంగా మొదట జనసేన నేత అబ్బిశెట్టి ఏఎన్ బాబు పైన
తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ కేసు నమోదు చేసిన తర్వాత కేసు దర్యాప్తులో ఏఎన్ బాబు తల్లి అబ్బిశెట్టి వీరమ్మ కీలక పాత్ర పోషించిందనే అంశాన్ని పోలీసులు దర్యాప్తులో తెలుసుకున్నారు. అబ్బిశెట్టి వీరమ్మ నేరుగా విజయవాడకు సంబంధించిన ఫరీనాతో సంబంధాలు నేర్పడం, ఫరీనా ఈ కేసుకి లింక్ ఉండడం, ప్రస్తుతానికి ఫరీనా రాజమహేంద్రవరం జైల్లో ఖైదీగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ సంబంధించిన 5 మంది పిల్లలు మిస్సింగ్ అవడం, వారికి సంబంధించిన తల్లిదండ్రులు ఇప్పటి వరకు ముందుకు రాకపోవడం, ఆ తల్లిదండ్రులు ఎవరనే అంశాలపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోపక్క ఈ కేసు ఈ నెల 14వ తేదీన కేసు నమోదు చేశారు. అన్న కేసు నమోదు చేసిన తర్వాత పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. ఏదైతే 5 మంది పిల్లల్లో 3 వారి వాళ్ళ బంధువుల అంగీకారంతో తీసుకున్నామని చెప్తున్నప్పటికీ కూడా పిల్లలను విక్రయించడం పిల్లలను విక్రయించడం అనేది నేరం కాబట్టి నేరుగా ఏదైతే 6 మంది పైన కేసులు నమోదు చేశారో వారిని అరెస్ట్ చేశారు. అయితే రిమాండ్ కు తరలించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఏఎన్ బాబు ఇప్పటి వరకు స్పందించలేదు. జనసేన నేత తల్లి పైన మొదట ఏఎన్ బాబు పైన విమర్శలు వచ్చాయి, తర్వాత ఏఎన్ బాబు తల్లి పైన ఆరోపణలు వచ్చాయి. అయితే మొత్తం పోలీసులు దర్యాప్తులో నేరుగా ఏఎన్ బాబు తల్లితో పాటు దాదాపు 5 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వారిని రిమాండ్ కు తరలించే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే పసి పిల్లలను విక్రయించడం నేరము, ఇలాంటి చర్యలు ఎవరు చేపట్టినా కఠిన చర్యలు తీసుకుంటామంటే ఇప్పటికే పోలీసులు ప్రకటించారు. మరొక కైకలూరుకు సంబంధించిన జనసేన నేత ఏఎన్ బాబు అటు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తోనూ ఇటు జనసేన నేతలతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఈ కేసు కొంతకాలం మూలన పడింది, డిలే అయిందంటూ ఇప్పటికే ఆరోపణలు వచ్చాయి. అయితే పోలీసులు ఈ ఆరోపణలు పక్కన పెట్టి నేరుగా విచారణ చేశారు. ఈ నెల 14 కేసు నమోదైన తర్వాత దర్యాప్తు మొదలు పెట్టారు. నేరుగా ఈ కేసులో ఎక్కడెక్కడి నుంచి చైన్ లింక్ ఉంది, కైకలూరు నుంచి విజయవాడ వరకు జరిగిన ఈ వ్యవహారంలో ఎవరెవరు పాత్రధారులు, ఎవరెవరు సూత్రధారులు అనే అంశం పైన క్షుణ్ణంగా విచారించారు. నేరుగా అబ్బిశెట్టి వీరమ్మను అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ఇప్పటికే ఈ కేసులో కీలక పాత్ర పోషించిన ఫరీనా రాజమండ్రి జైల్లో ఉన్నారు. మరొక మిగిలిన నిందితులను అరెస్ట్ చేసి వారిని రిమాండ్ కు తరలిస్తున్నామంటూ పోలీసులు ఒక ప్రకటనలో కూడా తెలియజేశారు. సిరాజ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. కైకలూరు పిల్లల విక్రయం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పిల్లల విక్రయాల్లో కీలక సూత్రధారి జనసేన నేత ఏఎన్ బాబు తల్లి అబ్బిశెట్టి వీరమ్మగా గుర్తించారు పోలీసులు. ఆమెతో పాటుగా 6గురిని కూడా అరెస్టు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి వరకు 5గురు పిల్లలను కూడా విక్రయించారు వీరమ్మ అండ్ గ్యాంగ్. సో ఈ నెల 14న కూడా దీనికి సంబంధించి కేసు నమోదైంది. పోలీసులు కూడా దర్యాప్తును ప్రారంభించారు, వేగవంతం చేసినటువంటి పరిస్థితి. తాజాగా వీరిని కూడా అదుపులోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. సో కొంతవరకు జనసేన నేత ఏఎన్ బాబు పైన కూడా ముందు నుంచి ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి. తాజాగా అతని యొక్క తల్లి అబ్బిశెట్టి వీరమ్మను అరెస్టు చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా జనసేన పార్టీ కొంతవరకు కూడా కీలకమైనటువంటి ప్రతికూల పరిస్థితులుగా మాత్రం ఈ కేసు ఉద్భవించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవరాల్గా పిల్లల విక్రయాలకి సంబంధించినటువంటి వారిని ఎట్టకేలకు మాత్రం పోలీసులు అరెస్టు చేశారు.